హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఇలా జిడ్డు పట్టిన డోర్ మ్యాట్లని చేత్తో రుద్ది ఉతకాల్సిన పని లేకుండా, కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మురికి ఎలా వదిలించుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మనం కిచెన్లో యూజ్ చేసే డోర్ మ్యాట్స్ ఇంకా బాత్రూమ్ దగ్గర వేసుకున్నవి అయితే చాలా జిడ్డు పట్టేస్తుంటాయి కదా. ఇలాగా ఎంత జిడ్డు పట్టిన డోర్ మ్యాట్లైనా సరే బండకేసి బాదాల్సిన అవసరం లేకుండా, బ్రష్ కూడా యూజ్ చేయకుండా ఈజీగా మనం వాటర్లో ముంచి కాసేపు వదిలేస్తే చాలండి, మురికంతా వదిలిపోతుంది. కాకపోతే మనం వాటర్లో కొన్ని కలుపుకోవాలి, అవేంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా బకెట్లో కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నానండి. గోరువెచ్చని వాటర్ తీసుకున్నా పర్లేదు. ఇలా తీసుకున్న వాటర్లోకి ఫస్ట్ సర్ఫ్ వేసుకున్నానండి. మీరు ఈ సర్ఫ్ ప్లేస్లో మన వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత దొడ్డుప్పు వేసానండి. ఉప్పు మనకి మరకలు వదిలించడంలో చాలా ఉపయోగపడుతుంది. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. వేడి నీళ్ళు అయితే జాగ్రత్త అండి, ఏదైనా స్టిక్ పెట్టి కలుపుకోండి. గోరువెచ్చని వాటర్ అయితే పర్వాలేదు. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసానండి. ఇదే మనకు మెయిన్. ఈ బేకింగ్ సోడా చాలా యూజ్ అవుతుంది మురికి వదిలించడంలో. కలిపేసుకోండి. నెక్స్ట్ కొంచెం నేను కంఫర్ట్ వేసుకున్నానండి. ఇది ఓన్లీ స్మెల్ కోసం అంతే, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ వాటర్ మనం వాష్ చేయాల్సిన డోర్ మ్యాట్స్ అన్నింటినీ ఇలా వాటర్లో పెట్టుకొని ఒక అరగంట లేదా గంట మీకు టైం ఉంటే ఎంతసేపు అయినా కూడా వదిలేసుకోవచ్చండి. చక్కగా వేడి వాటర్లో ఇలా ఎక్కువసేపు ఎంతసేపు వదిలేస్తే అంత మంచిగా మురికంతా వదిలిపోతుంది. చూడండి, కాస్త ఒక్కసారి ఇలా చేయితో నలిపినట్టు చేయండి. వాటర్లో నలిపేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత మురికిగా అయిపోయినాయో వాటరు. మనకి డోర్ మ్యాట్లో ఉన్న మురికంతా వదిలేసింది. చూడండి, వాటర్ కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీగా ఇలా మనం వాటర్లో పెట్టేసి కావాల్సినంతసేపు ఉంచేసుకున్నామంటే ఈజీగా మురికంతా వెళ్ళిపోతుంది. మనకి ఎలాంటి కష్టం లేకుండా, రుద్ది పిండాల్సిన పని లేకుండా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా గంట సేపు వేడి నీళ్ళల్లో ఉంచుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా ఫ్రెష్ వాటర్లో తీసేసుకుంటే క్లీన్ అయిపోతాయండి. డోర్ మ్యాట్స్ నీట్గా అయిపోతాయి. కావాలంటే మీకు మరీ జిడ్డుగా ఉన్న డోర్ మ్యాట్స్ అయితే ఒక్కసారి కాళ్ళ కింద వేసుకొని కాస్త తొక్కండి, సరిపోతుంది. ఇంకాస్త ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా వస్తాయి డోర్ మ్యాట్స్. మురికంతా పోతుంది. ఇలా 2-3 సార్లు ఫ్రెష్ వాటర్లో తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా నేను చక్కగా వాష్ చేసుకొని ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మీకు తేడా అర్థమైపోయి ఉంటుంది. మనకి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయన్నది మీకు తెలిసిపోతుంది. చూడండి, నీట్గా వచ్చేసాయి, మురికంతా వదిలిపోయింది. ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి, మనకి శ్రమ ఉండదు, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. కాసేపు అలా వాటర్లో వేసి వదిలేసుకున్నామంటే సరిపోతుందండి. మీకు ఈ ఐడియా నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.